హలో ఆల్, వెల్కమ్ టు లర్నర్ స్పేస్. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం 7 QC టూల్స్ గురించి ఇన్ డెప్త్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ QC టూల్స్ గురించి రిక్వెస్ట్ చేశారు. సో చూద్దాం ఈ టూల్స్ ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లర్నర్ స్పేస్. ఈ 7 బేసిక్ QC టూల్స్ మనకి ఏదైనా ఒక ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయడానికి కానీ ఏదైనా ఒక ప్రాసెస్ ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కానీ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది ఏ విధంగా చేస్తాం అంటే, మనం ఫస్ట్ హిస్టారిక్ డేటాని కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేస్తాం. దాని తర్వాత రూట్ కాజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేస్తాం. సో ఈ విధంగా మనం హిస్టారిక్ డేటాని మనం కలెక్ట్ చేస్తాం వల్ల మనకి ఏమేమి అయితే క్వాలిటీ పాయింట్స్ కి ఎఫెక్ట్ అవుతున్నాయో అవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదే విధంగా ఉన్న ప్రాసెస్ ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా మనకి స్కోప్ కలుగుతుంది. సో ఈ 7 QC టూల్స్ ఏవేంటి అంటే, సో కాజ్ అండ్ ఎఫెక్ట్ డయాగ్రామ్, పెరేటో చార్ట్, స్కేటర్ డయాగ్రామ్, ఫ్లో చార్ట్, హిస్టోగ్రామ్, చెక్ లిస్ట్, కంట్రోల్ చార్ట్. సో ఈ 7 QC టూల్స్ ని కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ 95% ఆఫ్ క్వాలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి ఇషికావా అనే స్టాటిస్టిషియన్ మనకు చెప్పారు. సో ఈ QC టూల్స్ లో ఫస్ట్ ది కాజ్ అండ్ ఎఫెక్ట్ డయాగ్రామ్. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ డయాగ్రామ్ నే ఫిష్ బోన్ డయాగ్రామ్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే, మనకి ఏమేమైతే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం బకెటైజ్ చేస్తాం. అంటే ఏదైతే మనకి ఫస్ట్ ప్రాబ్లం ఉందో అది హెడ్ ఆఫ్ ద ఫిష్ కింద తీసుకుని, దాని తర్వాత ఏమేమైతే సపోజ్ మ్యాన్ పవర్ ప్రాబ్లం అవనివ్వండి, అదేవిధంగా మిషన్ అవనివ్వండి, ఇటువంటివన్నీ కూడా మనం కేటగరైజ్ చేసుకుని ఒక్కొక్క దానికి ఏదైతే కాజ్ వచ్చిందో ఒక్కొక్క స్కెలిటన్ ఆఫ్ ద బోన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సపోజ్ మ్యాన్ పవర్ తక్కువ వచ్చింది, అది ఒక కాజ్. దాని తర్వాత ఇన్సఫిషియంట్ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, అది ఒక కాజ్. అదేవిధంగా మెజర్మెంట్స్ లో ఇన్కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తున్నాయి, అదొక కాజ్. ఎక్విప్మెంట్ బాగోలేదు, అదొక కాజ్. సో మెటీరియల్స్ తీసుకుంటాం, చీప్ మెటీరియల్ వచ్చిందా, లేదంటే డిఫెక్ట్ మెటీరియల్ వచ్చిందా. సో ఇవన్నీ ఈ విధంగా మనం బకెటైజ్ చేస్తున్న వల్ల మనకి ఈజీగా ఒక రూట్ కాజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈజీగా విజువలైజ్ చేసి మనకి డిఫరెంట్ కేటగిరీస్ లో ఏమేమైతే ఉన్నాయో ఈజీగా అండర్స్టాండ్ అనేది ఈ ఫిష్ బోన్ డయాగ్రామ్ మరియు కాజ్ అండ్ ఎఫెక్ట్ డయాగ్రామ్ హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి పెరేటో చార్ట్. సో ఈ పెరేటో చార్ట్ మీద మనం ఆల్రెడీ ఒక ట్యుటోరియల్ చేసాం లెర్నర్స్ పేజ్ లో. సో ఈ పెరేటో చార్ట్ వల్ల మనకి ఏంటి అంటే, ఈజీగా ఏదైతే మెయిన్ కాజ్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేయడానికి పెరేటో చార్ట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ మనం 6 సిగ్మా ప్రొఫెషనల్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఇదే పెరేటో చార్ట్ ని 80-20 రూల్ అని కూడా అంటారు. సో ఈ 80-20 రూల్ అనేది ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రాసెస్ కనుక మనం కనుక చూసుకున్నట్లయితే మనం మేజర్ గా ఫోకస్ చేసేది ఏదైతే ఉందో అది 20% ఉంటుంది. మిగతాదంతా ఒక 80% పెద్ద ఓవర్ లుక్ చేయొచ్చు అన్నమాట. అంటే మీరు ఎప్పుడైతే ఈ 20% ని కనుక మీరు ఫోకస్ చేశారో ఆటోమేటిక్ గా ఆ 80% అనేది ఆటోమేటిక్ గా కరెక్ట్ అవుతుంది కానీ ఓవర్ లుక్ అవుతుంది కానీ అవుతుంది. సో ఈ పెరేటో చార్ట్ లో మనకి ఏంటి అంటే, కాంబినేషన్ ఆఫ్ 2 చార్ట్స్. ఏంటి, ఫస్ట్ దగ్గర ఒక బార్ చార్ట్ తీసుకుంటాం, అండ్ నెక్స్ట్ వచ్చి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ లైన్ అంటారు దీన్ని. ఓకేనా. సో ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ లైన్ తీసుకుంటాం. ఈ బార్ చార్ట్ ని తీసుకుని మనం డేటా ఫస్ట్ సార్ట్ చేయాలి. ఓకే, హైయెస్ట్ టు లోయెస్ట్ చేసిన తర్వాత క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చార్ట్ ని డ్రా చేస్తాం. సో ఇప్పుడు ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చార్ట్ లో లైన్ చార్ట్ లో మనకి 20% దగ్గర ఏమేమైతే వచ్చినాయో అవి మెయిన్ కేటగిరీస్ అన్నమాట. అంటే ఇవి కన్సిడర్ కనుక చేసుకున్నట్లయితే మనకు ప్రొడక్ట్ ఒక సేల్స్ కానీ ప్రాసెస్ ఒక ఇంప్రూవ్మెంట్ కానీ ఇంప్రూవ్ అవే హై ఛాన్సెస్ అనేది ఉంటాయి. సపోజ్ ఒక రెస్టారెంట్ లో మనం ఒక సేల్స్ డే ఏదో తీసుకున్నాం. సో దాంట్లో మేజర్ ఎఫెక్ట్స్ ఏంటి, ఫస్ట్ టేస్ట్, క్వాంటిటీ, ప్రైస్, ప్రెజెంటేషన్. సో ఇందులో మనం మేజర్ గా ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే టేస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ మీద అనమాట. అంటే ఎప్పుడైతే మనకి ఒక ప్రొడక్ట్ ఒక టేస్ట్ బాగుందో మీ మిగతావన్నీ కూడా ఓవర్లుక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే టేస్ట్ బాగుందో ఆటోమేటిక్ గా కస్టమర్స్ అనేవాళ్ళు రెస్టారెంట్ కి వస్తాం కానీ ఆ ప్రొడక్ట్ బై చేస్తాం కానీ జరుగుతుంది. అంతేగాని టేస్ట్ మీద కనుక ఫోకస్ చేయకుండా ప్రెజెంటేషన్ మీద, ప్రైస్ మీద, క్వాంటిటీ మీద మనం ఒకవేళ ఫోకస్ చేసినా సరే అది లాంగ్ రన్ లో మనకి రిజల్ట్స్ అనేవి ఇవ్వవు.
దీనికే మనకి పెరెటో చార్ట్ లో ఒక బెటర్ డే టు డే లైఫ్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ మనం బి ఏ ప్రొడక్టివ్ పర్సన్, మనం ఎంతైతే ప్రొడక్టివిటీ చేస్తున్నామో దానికి తగ్గ ఇన్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మనం ఇన్కమ్ కి ఏదైతే ఉందో మనకి జాబ్ వర్కింగ్ అవర్స్ కింద కన్సిడర్ చేసుకోండి. అంటే ఏంటి, మన జాబ్ వర్కింగ్ అవర్స్ లో కూడా కొన్ని పీక్ అవర్స్ లోనే మనం బాగా వర్క్ చేస్తాం. అంటే మన జాబ్ వల్లే మనకి 80% ఇన్కమ్ అనేది వస్తుంది. సో మీరు ఎప్పుడైతే మీ జాబ్ మీద ఆ పర్టికులర్ స్కిల్స్ మీద మీరు ఫోకస్ చేశారో మీకు ఇన్కమ్ పెంచుకునే అవకాశం అనేది వస్తుంది. సో మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 80% అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ 20% యాక్టివిటీ మీద కనుక మీరు ఫోకస్ చేస్తే మీరు అనుకున్న అచీవ్మెంట్స్ మరియు మీ గోల్స్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదే పారెటో చార్ట్ స్ట్రాటజీ. సో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ 6 సిగ్మా టూల్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి స్కేటర్ డయాగ్రామ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యూసీ టూల్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ స్కేటర్ డయాగ్రామ్ షార్ట్ లో ఏంటి అంటే, ఒక 2 వేరియబుల్స్ ఒక రిలేషన్షిప్ అనేది మనకి క్లియర్ గా మనకి విజువలైజ్ అనేది అవుతుంది అనమాట. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటి అనేది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో మనం చూపిస్తాం. ఇందులో ఏంటి అంటే మనకి 2 వేరియబుల్స్ తీసుకుంటాం. ఒకటి వచ్చి ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చి డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి అంటే, టెంపరేచర్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ సేల్స్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్ ఆన్ ద టెంపరేచర్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే, మనం యాజ్ టెంపరేచర్ పెరిగి కొద్ది సేల్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఏ విధంగా ఉంది, బర్గర్ ఏ విధంగా ఉంది, అదే విధంగా కాఫీ ఆర్ టీ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి అని కనుక చూసుకున్నట్లయితే, టెంపరేచర్ మనకి తక్కువ ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ సేల్స్ అనేవి లోగా ఉన్నాయి. అదే విధంగా టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు మనకి బర్గర్ సేల్స్ అనేవి హైగా ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఏంటి అంటే, ఇన్ అకార్డింగ్ టు టెంపరేచర్ ద సేల్స్ మనకి వ్యారీ అవుతున్నాయి. కాబట్టి సో టుమారో కనుక నేను నెక్స్ట్ 3 months సీజన్ లో ఏ విధంగా నేను ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవాలి, లేకపోతే ప్రొడక్ట్ ని స్టోరేజ్ చేసుకోవాలి అనుకుంటే, ఈ విధంగా మనకి స్కాటర్ డయాగ్రామ్ అనేది క్యూసీకే టూల్ గా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోనే మనకి ఏంటి అంటే, స్కాటర్ డయాగ్రామ్ లోనే కొన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంటే లీనియర్ రిలేషన్షిప్, ఏ టైప్ ఆఫ్ లీనియర్ రిలేషన్షిప్ అనేది. ఇప్పుడు ఐస్ క్రీమ్ సేల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి పాజిటివ్ లీనియర్ రిలేషన్షిప్ అనుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ బర్గర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి నెగిటివ్ లీనియర్ అని మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా నెగిటివ్ లో కూడా ఈ విధంగా మనకి నాన్ లీనియర్ అనేవి కూడా ఉంటాయి. సో ఏదైతే సెంట్రల్ లైన్ కి ఆనుకుని మనకి పాయింట్స్ దగ్గరగా వచ్చినాయో అవి పాజిటివ్ లీనియర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే కొన్ని అన్ప్రెడిక్టబుల్ ఉంటాయి. సో ఇక్కడ ఈ కాఫీ టెంపరేచర్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం అన్ప్రెడిక్టబుల్ గా ఉంది. సో ఇది ఏంటంటే నో రిలేషన్షిప్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్లో చార్ట్. సో ఫ్లో చార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక టాస్క్ చేయాలనుకున్నా, ఒక సిస్టమేటిక్ వేలో చేయాలనుకున్నా సరే, సో ఫస్ట్ ఏంటంటే ఒక ఫ్లో చార్ట్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అది ఒక ప్రోగ్రామ్ అవ్వచ్చు, లేదంటే ఒక ప్రోడక్ట్ స్టేజ్ బై స్టేజ్ ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు. సో ఈ ఫ్లో చార్ట్ అనేది లెఫ్ట్ టు రైట్ కానీ, టాప్ టు బాటమ్ కానీ, బాటమ్ టు టాప్ కానీ ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అంటే, ప్రాసెస్ ఫ్లో అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది క్లియర్ విజువలైజేషన్ అనేది ఫ్లో చార్ట్ అనేది ఇస్తుంది. సో ఎప్పుడైనా కనుక మిస్టేక్స్ అవుతే వెంటనే కరెక్ట్ ఏ ప్రాసెస్ దగ్గర ఎక్కడ మనం కరెక్ట్ చేయొచ్చు అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది ఫ్లో చార్ట్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చి హిస్టోగ్రామ్. సో ఈ హిస్టోగ్రామ్ అనేది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిప్రజెంటేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టూల్ కింద మనం హిస్టోగ్రామ్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే, ఒక సేల్స్ కానీ, లేదంటే ఏ విధంగా మనకి సేల్స్ కానీ, ప్రొడక్ట్ ఒక డిఫెక్ట్స్ కానీ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అనేవి ఒక విజువలైజేషన్ లో మనం కనుక చూపించాలి అనుకుంటే హిస్టోగ్రామ్ గ్రాఫ్ ని యూజ్ చేస్తాం. సో ఈ హిస్టోగ్రామ్ గ్రాఫ్ ని కనుక చూపించాలి అనుకుంటే మనకి డేటా అనేది కంటిన్యూస్ డేటా ఉండాలి. ఓకే, సో కంటిన్యూస్ డేటా అంటే ఏంటి? కంటిన్యూస్ డేటా అంటే వెయిట్ తీసుకోండి. వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 0 నుంచి 1 ton లేదా 2 tons లేదా 0 to 100 kgs. ఈ పాయింట్స్ బిట్వీన్ 0 నుంచి 1 kg వరకు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కంటిన్యూస్ పాయింట్స్. సో ఈ పాయింట్ ఉండదు. 0 to 1 kg లో మనం 600 grams ఉంటాయి, 600 1 gram 0.99 grams ఉంటాయి. సో ప్రతి పాయింట్ కూడా మనకి ఇంక్లూడ్ అవుతుంది అన్నమాట.
సో ఆ విధంగా ఇంక్లూడ్ అయ్యే మనం కంటిన్యూస్ డేటా అంటాం. సో అటువంటి కంటిన్యూస్ డేటాకే మనం హిస్టోగ్రామ్ గ్రాఫ్ ని అప్లై చేయగలం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డిమాక్ మరియు సిక్స్ సిగ్మా టూల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి చెక్ లిస్ట్. సో ఇప్పుడు మీకు తెలుసు చెక్ లిస్ట్ అనేది డే టు డే లైఫ్ లో మనం ఎంతగా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తున్నాము. సో చెక్ లిస్ట్ కూడా వన్ ఆఫ్ ద 7 QC టూల్స్ లో మనం అనుకోవచ్చు. జాబ్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవ్విందా లేదా అనేది మనం చెక్ చేసుకుని, ఒకవేళ కరెక్ట్ ఎగ్జిక్యూట్ అయితే చేస్తాం, ఒకవేళ కనుక ఎగ్జిక్యూట్ కాకపోతే రీజన్ రాస్తాం. అదే విధంగా ఏ రోజు ఎన్నెన్ని టైమ్స్ ఆ జాబ్ ఎగ్జిక్యూట్ అవ్విందో నెంబర్స్ టాస్క్ తీసుకుంటాం. ఇట్స్ సింపుల్ చెక్ లిస్ట్ అంతే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి కంట్రోల్ చార్ట్. సో ఈ కంట్రోల్ చార్ట్ అనేది ఏంటి అంటే, మనం ఒక డేటా తీసుకుని ఒక సెంటర్ లైన్ తీసుకుంటాం, యావరేజ్ మాట, అప్పర్ లిమిట్ కి లోయర్ లిమిట్. ఆ యావరేజ్ పాయింట్ చుట్టూరు మనకి సేల్స్ కానీ, లేదంటే డెఫిక్ట్స్ కానీ, లేదంటే ప్రాసెస్ ఫ్లో కానీ, మనకి ఈ యావరేజ్ అరౌండ్ ఈ యావరేజ్ లైన్ నుంచే మనకి కంటిన్యూస్ అవ్వాలి. ఇట్స్ ఏ టైమ్ సిరీస్ చార్ట్ అన్నమాట. టైమ్ సిరీస్ చార్ట్ లో తీసుకుని మనం ఏదైతే సేల్స్ కానీ, లేదంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ ఏదైతే మీరు ప్రొడ్యూస్ చేస్తారో అవి ఈ టైమ్ సిరీస్ చార్ట్ లో ఈ సెంట్రలైజ్ లైన్ ని డిపెండెంట్ చేసుకుని ఫ్లో అవ్వాలి. దీనికి అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ అని పెట్టుకుంటాం. +3 అప్పర్ లిమిట్, -3 లోయర్ లిమిట్ కింద. దిస్ ఈస్ కాల్డ్ ఈ ప్లస్ అండ్ -3 ఏ వాల్యూని ఎలా తీసుకుంటాం అంటే స్టాండర్డ్ డీవియేషన్ ని యూజ్ చేస్తాం. ఓకే. సో స్టాండర్డ్ డీవియేషన్ ని యూజ్ చేసుకుని అప్పర్ +3 లోయర్ -3 పెట్టుకుంటాం. సో ప్రాసెస్ కానీ, సేల్స్ కానీ ఏవైతే ఉన్నాయో మనకి ఈ ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లోనే మనకి వెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే ఇవి కనుక క్రాస్ చేసిందో మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మళ్ళీ అగైన్ మనం ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రాసెస్ ని కంట్రోల్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి 7 QC టూల్స్. ఈ 7 కూడా ఎంతగానో మనకి డే టు డే లైఫ్ లో ఉపయోగపడతాయి. అదేవిధంగా రియల్ టైం ప్రాజెక్ట్స్ లో ఉపయోగపడతాయి. చాలా మంది ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కాకపోతే టెర్మినాలజీ అనేది బిట్ న్యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ హిట్ లైక్ బటన్. అదేవిధంగా లర్నర్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు మీ కొలీగ్స్తో ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.